సో కోడి కూర చిట్టుగారే ఈ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత నాకు వీళ్ళ మెనూ చూసిన తర్వాత నాకు నిజంగా చాలా టెంప్టింగ్ అనిపించింది. అంటే రకరకాల పేర్లు, ఆ పేర్లలోని ఏవైతే అందులో వాడుతున్నాయి, ఇప్పుడు వెల్లుల్లిపాయ కావచ్చు, లేకపోతే కొన్ని మష్రూమ్లో చింత చిగురు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా డిఫరెంట్ రెసిపీస్. ఇవి చాలా రేర్గా కనిపిస్తాయి. సో వీటిపైన నాకు కొంచెం కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని కూడా అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి నేను చంద్ర గారిని అడిగితే ఆయన చెప్పడానికి రెడీ ఉన్నారు. మరి అడుగుదాం. నాకు కొంచెం మెనూ గురించి చెప్పండి సార్. రకరకాల పేర్లు ఉన్నాయండి సార్. ఇది వెనకాల నాకు మీరు కూడా ఒకసారి చూడండి. ఇవాళ టుడే స్పెషల్స్ లో మామూలుగా రాస్తారు కదా, వీళ్ళు రాసింది నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. అది తాగుబోతు కోడి. అసలు తాగుబోతు కోడి ఏంటి సార్? అది తాగేసే కోడా లేకపోతే తాగేటప్పుడు తినే కోడా? కాదండి, అది బేసికలీ దట్ ఈస్ అవర్ స్పైసియస్ట్ స్టార్టర్. అది ఎందుకు పెట్టామంటే బేసికలీ ఈవినింగ్ ఏదైనా డ్రింక్స్ లోకి దానికి కావాలని చెప్పి చాలా మంది అడిగినప్పుడు ఆథెంటిక్ మన ట్రెడిషనల్ స్టార్టర్ ఒకటి కావాలి, అజినోమోటోలు అవేమి లేకుండా జస్ట్ క్లీన్ గా ఉండే స్టార్టర్ కావాలి, బట్ స్పైసీగా కావాలన్నప్పుడు వి కేమ్ అప్ విత్ దిస్ రెసిపీ అండి. అండ్ మీరు ఈ టేస్టింగ్ సాల్ట్ ఇలాంటి వాడరు? లేదండి, వాడట్లేదు. అజినోమోటో గానీ అండ్ కలర్స్ గానీ సింథటిక్ ప్రిజర్వేటివ్స్ గానీ ఏది వాడము. సో దాట్స్ బీన్ అవర్ రూల్ నెంబర్ 1. రెస్టారెంట్ స్టార్ట్ చేయక ముందు నుంచి మనం పెట్టుకున్న ఫస్ట్ రూల్ అది. ఓకే, నిజంగా ఈ రెసిపీ పేరు ఎవరు పెట్టారో బాగా పెట్టారు. సో ఇట్లా ఇంకేమున్నాయి సార్ డిఫరెంట్ గా? ఇంకా మన దగ్గర కంత్రి కోడి అని ఒకటి ఉందండి. అది కూడా 3 items 3 ingredients తో చేస్తాము. అది కూడా చాలా పాపులర్ ఐటమ్. ఓ, కంత్రి కోడి 3 ingredients తో చేసేది కాబట్టి ఆ 3 కోడి రావడానికి కంత్రి కోడి పెట్టారా? అవునండి. ఓహో, ఎవరు సార్ పేరు పెట్టేది? ఎవరు ఫైనల్ చేసేది? ఎవరు? మా బ్రదర్ ఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫుడ్ అండి. సో యూజువల్లీ ఇలాంటివన్నీ హీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్. చాలా క్రియేటివ్ గా పేర్లు పెడుతున్నారు సార్ నిజంగా. అండ్ మీ మెనూ మారుస్తూ ఉంటారా ఏంటి? లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నాయి, ఈసారి మారిపోయాయి. రైట్, ఎవ్రీ 6 months కి వి ట్రై టు కమ్ అప్ విత్ సమ్ న్యూ ఐటమ్స్ అండి. ఎందుకంటే ఫ్రెష్ గా ఉండాలి మెన్యూ. రీవిజిట్ చేసినప్పుడు జనాలకి వి వాంట్ టు గివ్ సంథింగ్ న్యూ. సో వి కీప్ యాడింగ్ ఐటమ్స్. సమ్ ఐటమ్స్ వి టేక్ దెమ్ ఆఫ్ అండ్ వి బ్రింగ్ దెమ్ బ్యాక్ అగైన్. కొన్ని సీజనల్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, కొన్ని సీజనల్ ఉంటాయి, ఇట్లా చింత చిగురు లాంటివి. అండ్ కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్వీట్స్, ఇప్పుడు కింద మీరు రాసారు సీతాఫల్ రబ్డీ, ఇప్పుడు సీజన్ నడుస్తుంది సీతాఫల్ రబ్డీ. అది ఆల్ త్రూ ద ఇయర్ ఉంటుందండి మన దగ్గర. మరి ఎట్లా ప్రిజర్వేటివ్ లేదండి, దాన్ని బేసికల్ పల్ప్ తీసుకొని ఫ్రోజన్ ఉంటుందండి. వితౌట్ preservatives, it's frozen and we thaw it whenever we want to eat, make the item and then నాకు తెలిసి రెస్టారెంట్స్ లో ఫస్ట్ ఇలాంటి ఒక డెజర్ట్ ని లాంచ్ చేసింది మీరే కావచ్చు కదా? సీతాఫల్ రబ్డీ మన దగ్గరే లాంచ్ అయిందండి. దానికి ముందు ఎప్పుడు కూడా సీతాఫల్ రబ్డీ లేదు. రబ్డీ, జిలేబీ ఇలాంటివి కాంబినేషన్స్ బయట దొరికేవి. బట్ సీతాఫల్ రబ్డీ అనేది మాత్రం మీ దగ్గర ఫస్ట్ మొదలైంది. అండ్ సార్ నాకు ఒక డౌట్, మీరు యుఎస్ నుంచి వచ్చిండ్రు. యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫుడ్స్ వాళ్ళకి అక్కడ దొరికేటివన్నీ, వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు బేసిక్ గా. మీరు ఎట్లా ఇవన్నీ గుర్తు పెట్టుకున్నారు? ఇవన్నీ అసలు మంచి మంచి పాత వంటలన్నీ ఉంటాయి తెలుసు వీళ్ళ దగ్గర. నేను బాగా ఇంప్రెస్ అయింది తెలుసా సార్, దోసకాయ మాంసం. మీకు ఎట్లా వచ్చింది రెసిపీ? అది మా అమ్మమ్మ చేసేదండి మాకు కూడా. సో అమ్మమ్మకి బేసికల్ మా తాతయ్యకి చాలా ఇష్టం అని చెప్పేది మా అమ్మమ్మ. సో షీ యూస్ టు మేక్ ఇట్. సో యాక్చువల్లీ ఆ రెసిపీ ఇంట్లో అందరం ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఆ తర్వాత ఆవిడ మేము రెస్టారెంట్ పెట్టే ముందు ఇయర్ షీ పాస్డ్ అవే. సో ఇన్ హర్ మెమరీ వి కాల్ దట్ బై హర్ నేమ్. బేసికలీ వి కాల్ దట్ కమలమ్మ మటన్, దోసకాయ మటన్ కూర అని చెప్పి పేరు పెట్టాను దానికి. వెరీ నైస్. మరి మీ మెనూలో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? నాకు బాగా ఇష్టమైనది యాక్చువల్లీ మా సాంబార్ రైస్ నాకు చాలా ఇష్టం అండి. అబ్బా, ఎంత సింపుల్ గా కోరుకున్నారండి. అంత ఫిల్ చేసి మెనూలో అన్ని ఐటమ్స్ పెట్టి వాటికి పేర్లు అంత క్రూషియల్ నేమ్స్ పెట్టి మీరు మాత్రం సింపుల్ గా సాంబార్ రైస్ ఇష్టం నాకు. అండ్ సాంబార్ రైస్ లో నెయ్యి చాలా బాగుంటుంది. మీరు నెయ్యి తయారు చేస్తారా, తెస్తారా? లేదండి, నెయ్యి వి బై ఎవర్ వెరీ రెప్యూటెడ్ బ్రాండ్. అండ్ ఇప్పుడున్న సీజన్ లో, ఇప్పుడు ప్రస్తుతం నేను వచ్చినప్పుడు నాకు పెట్టడానికి ఎలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి సార్? షూర్ అండి, మా మెన్యూ స్పెషల్స్ అన్ని ట్రై చేయొచ్చు వాళ్ళు. మీరు వెల్లుల్లి కోడి చారుతో స్టార్ట్ చేయొచ్చు. దెన్ విల్ హావ్ మొక్కజొన్న గారెలు యాజ్ అ స్టార్టర్. వెల్లుల్లి కోడి చారు ఏంటి సార్? మళ్ళీ చారు యాక్చువల్లీ మనం స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎక్కువ ఈ చైనీస్ సూప్సే ఉండేవి. రెస్టారెంట్ స్టార్ట్ చేసిన కొత్తలో హాట్ అండ్ సోర్ సూప్లు, మాంచోలు ఇవన్నీ ఉండేవి కదా. అలా కాకుండా వి వాంటెడ్ నేటివ్ బేసికలీ తెలుగు నేమ్ ఫర్ సూప్స్ as well. సో అప్పుడు సూపా సార్ ఇది? అవునండి. ఓహో, చికెన్ సూప్ అది. బట్ అది వెల్లుల్లి కోడి చారు. నైస్. సో ఎవరికన్నా సర్ది దగ్గులు ఈ సీజన్ లో ఎవరికైనా ఉంటే మాత్రం
ఇట్లా ఫట్టు మన ఎగిరిపోతుంది అది వచ్చి తాగితే మాత్రం. అంతే కదా సార్? తప్పకుండా. నిజంగానే ఎల్లిపాయతో చేసిన చారంటే ఎట్లుంటది, అసలు మస్తు గరం ఉంటది, గొంతు మొత్తం సెట్. ఈ రెసిపీస్ ని ఇంత ఎవ్రీ 6 months మారుస్తున్నారంటే మీ షెఫ్స్ కూడా ఎవ్రీ 6 months మారుస్తారా? షెఫ్స్ ని మార్చమండి. షెఫ్స్ యాక్చువల్లీ అందరూ చాలా వరకు ముందు మేము ఎప్పటి నుంచే 2017 లో పెట్టిన దగ్గర నుంచి ఉన్నోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మన దగ్గర. ఓకే. బట్ మన ఇన్పుట్స్ తో ప్లస్ వాళ్ళ ఇన్పుట్స్ తో వి సిట్ టుగెదర్ అండ్ దెన్ వి కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్ అండి. బట్ ఇద్దరు కలిసి నిజంగా చాలా మంచి ఆలోచనతో వచ్చారు. ఇంతకీ మీ తమ్ముడు కూడా యుఎస్ లోనే ఉండేనా? ఇద్దరం యుఎస్ లో ఉండేవాళ్ళం అండి అక్కడ. తను నాకంటే ఒక 2 years ముందు హీ రిటర్న్ బ్యాక్ అండ్ దెన్ 2016 లో ఐ రిటర్న్ బ్యాక్. ఓకే. సో ఆ తర్వాత 1 year after we returned then we started the restaurant. వెరీ నైస్. అసలు వీళ్ళకి నిజంగా నేను సార్ ఇంటర్వ్యూలో చూసా, వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు మంచి వాళ్ళు అనుకున్న విధంగా ఏదైతే ఇండియన్ ఫుడ్, ఏదైతే ఇంట్లో మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన ఒక ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుందో అలాంటి ఫుడ్ దొరకకపోవడం వల్ల వీళ్ళు ఇలాంటి ఒక రెస్టారెంట్ ని మనమే పెడదామన్న ఒక ప్లాన్కి వచ్చారని చెప్పారు ఆయన. అట్లా అనుకోని పెట్టిన వాళ్ళు కూడా సర్వీస్ సెక్టార్ లో అందరూ సక్సెస్ అవ్వరు, వెరీ టఫ్. సో అలాంటిది కూడా మంచి ఛాలెంజింగ్ గా తీసుకొని ఇద్దరు కలిసి బాగా పెట్టారు అండ్ బాగా నడుస్తుంది. అంతేకాకుండా 6 branches ఉన్నాయి సార్. ఒక పని చేయండి సార్, మీరు నాకు ఒక ఫ్రాంచైజీ ఇప్పియండి ప్లీజ్, సో దట్ నేనే ఒక ఫ్రాంచైజీ పెట్టుకొని ఇస్తాను. ఫ్రాంచైజీస్ ఏమన్నా ప్లాన్ ఉందా మీకు? యాక్చువల్లీ ప్లాన్ చేస్తున్నాం అండి. ఇప్పుడు దాకా 6 restaurants మనకు ఉన్నవన్నీ మీ కంపెనీ ఉండే మా ఓన్ వి. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ వీ వాంటెడ్ టు హైదరాబాద్ కాకపోయినా వేరే సిటీస్ లో వీ వాంటెడ్ టు గివ్ ఫ్రాంచైజెస్. ఎవరైనా బాగా మాలాగా ప్యాషన్ తో చేసే వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇద్దామని ఆలోచన ఉంది. బట్ నిజంగా సార్ ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. తప్పకుండా మీరు చెప్పే రేట్ నాకు ఓకే అయితే నేను కూడా ఒకటి కొనుక్కుంటా. కొనుక్కొని నేను కూడా మీకే పోటీగా పెడతా ఇక్కడ. ఏది నడిచినా మనకి ప్రాఫిట్ కాబట్టి. బట్ నిజంగా మంచి ఫుడ్ కావాలి సార్ ఈ రోజులలో జనాలకి. అండ్ డిఫరెంట్ టేస్ట్లు, డిఫరెంట్ మెనూస్, అసలు చాలా చాలా ఇంప్రెసివ్ ఇదంతా కూడా. సో ఐ జస్ట్ లవ్డ్ ఇట్. కాబట్టి మీరు ఇవాళ వెనకాల రాసినవి అన్ని నేను అంతా టేస్ట్ చేసేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్.